కొండగాడిని బంధించాలంటే అవుతుందా? అవ్వట్లేదు, కుదరదు. కాబట్టి ఆయన ఏదో సముద్రాన్ని దాగాడు, మాకు ఏదో అదృష్టం అదే దొరుకుతుంది. సముద్రాన్ని దాగాడంట ఆయన. అవును, ఆయనకి శాపం ఇచ్చిన ఆయన. అట్లా మనం సముద్రాన్ని తాగలమా? కుదరదు. కాకపోతే గత స్మృతులు, ఆ ఎరుకే నిశ్చలానందమోయి అని ఆ ఎరుక, ఆ గత స్మృతులు మనకు తగులుతూ ఉంటే ఈ కాలంలో మనం ఎక్కడికి పోవలే, ఉన్న చోట్లోనే ఇక్కడే మనం సూర్యుని చూడాలా, ఇక్కడనే భగవంతుని తెలుసుకోవాలా. అణువణువులో నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ యూనివర్సల్ ట్రూత్. విశ్వాతీత సత్యం అణువణువులో ఉంది. అణువణువులో నిబిడీకృతమై ఉన్నది యూనివర్సల్ ట్రూత్ ఉంది. అందులో అనోరణీయాను మహతో మహియాన్ అన్నాడు. అణువులోని అణువు పరమాణువై ఉండు. మహత్తు నెరిగిన ఇదే మహిమాన్వితము. ఎప్పుడైతే నువ్వు ఆ మహత్తు తెలుసుకుంటావో ఈ అణువే ఆ మహత్తురా, ఇదే మహిమాన్వితము. సో అణువు నెరిగిన వాడు వాడేపో బ్రహ్మంబు. రూపాయి విలువ తెలుసుకున్నవాడు 10 రూపాయల విలువ తెలుసుకుంటుంది, 1000 రూపాయలు 500 విలువ తెలుస్తుంది. రూపాయి విలువ తెలియకపోతే నీకు 500 కాగితం రూపాయి విలువ ఎట్లా తెలుస్తుంది నీకు? కాబట్టి ఒక అణువులో ఉండేటట్టు ఉంటాయి. చీమ కుట్టినంత చురుక్కు మనను, చీమ ఎంత దాని సృష్టి ఎంత. చీమ వంటి వారిని సృష్టిలో ఎరుగు విశ్వదాభిరామీను. నెల్లూరు కాంతారు ఎట్లుంటాడు, భీకరంగా ఉంటాడు. అటువంటి ఆయన ఒక చీమ అబ్బా అంటాడు, నేను నెల్లూరు కాంతారావుని, నా చీమ గుర్తుందా అని అనడు. అంతేలేండి. చూసారా, ఆ చీమలో ఏముందో, ఆ 0 వాట్ బల్బులు ఏముందో 1000 వాట్ బల్బులు అదే ఉంది. కాబట్టి ఇది తెలుసుకున్నావా, అది తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండే దాన్ని నువ్వు తెలుసుకున్నావా, నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకున్నావా, అది నీకు తెలిసిపోతుంది. ఇంజన్ కదిలితే గార్డు పెట్టి కదిలిందని, గార్డు పెట్టి ఆగిపోయిందంటే ఇంజన్ ఆగిపోయిందని. ఎప్పుడు మధ్యలో లింకులు ఉండాలి. ఆ భక్తి అనే లింక్ ఎప్పుడు పెట్టుకుంటావో నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు, ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. భక్తుడిని కింద పడినేవాడు భగవంతుడు, భగవంతుడిని కింద పడినేవాడు భక్తుడు. భక్తిరేవ గరియేసి అన్నాడు. ఇప్పుడు వానరులంతా చేరి సేతు కొడతా ఉన్నారు. ఆ నీళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు వేస్తే అది మునగదు. ఈ కోతులన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు దాని పేరు రామ అని రాసి ఏట్లేస్తాడు. అవన్నీ తేలుతా ఉన్నాయి. అట్ట కట్టారు చేతు. రాముడు చూశాడు, ఒరే నా పేరు రాస్తేనే రాయి తేలుతా ఉంది, నేనేస్తే తేలికుండా ఉంటుందా అని ఒక రాయి ఎత్తేసాడు. అది బుడింగని మునిగింది. చూసినాడు, అమ్మా అవమానమే, ఎవరన్నా చూసినారంటే నా గౌరవం పోతుంది అంటే ఇటు చూస్తే ఆంజనేయుడు ఎగరుతున్నాడు. ఏందిరా అంటే నేను చూసినా ఏం చూసినావు రా నువ్వు అని అడిగినాడు. ఏమి లేదు, మా రాముడు మా స్వామి తన చేతిలో ఉండేదాన్ని ఏది వదిలేసినా అది మునిగిపోక తప్పదు అన్నాడు ఆయన. ఓకే, చూడండి, భగవంతుడిని పైన పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పాడు. అవును, చూసారా, దైవం ఏది విడిచిపెట్టినా దైవాన్ని అది మునిగిపోతుంది. కాబట్టి అదే విధంగా అదే భక్తుడిని భగవంతుడు కింద పడినవాడు, అది అవినాభావం. అది మనసుతోనే తెలుసుకోవాలా. సీనే బా సీనా, ఆ ఇన్నర్ సైట్, ఆ ఎక్స్రే మైండ్ అది ఉంటేనే ఆ విషయం తెలుస్తుంది. అలాంటి వాళ్ళకే ఇలాంటి ఉపదేశాలు, ఇటువంటి సద్గోష్ఠి, ఇటువంటి కాలక్షేపంలో అర్థమై తప్ప మిగతా వాళ్లకు చెవిటికి శంకు ఊదినట్లు సిద్ధం సుమతి వేస్ట్.